ఉత్తమ్, నీకు మతి గానిపోయిందా? కట్టుకున్న భార్యని కొట్టడం ఏంట్రా? నానమ్మా, కట్టుకున్న భార్య కాబట్టే ముందు తన హద్దులో తనుండాలి. కానీ అది హద్దు మీరి ప్రవర్తించింది. అందుకే నేను హద్దులు దాటి ముందుకెళ్తున్నాను. ఇగో అల్లుడు, హద్దులెందుకు గానీ ముందే పిల్ల చేసిన తప్పేటో అందరికీ చెప్పు. అడుగుతున్నారుగా, చెప్పవే. చెప్పడానికి ఏముందండి, మన కంపెనీకి లాభాలు వచ్చాయి కాబట్టి నాకొక హారం కొనమన్నాను. అదే నేను చేసిన తప్ప. వసే రాక్షసి, చెయ్యాల్సిందంతా చేసి ఇంకా నేనేం చేశానని అడుగుతున్నావా? కంపెనీకి లాభాలు రాగానే మా అమ్మకు ఒక అద్భుతమైన హారం గిఫ్ట్గా కొంటానంటే నువ్వేమన్నావు? నాకు కాకుండా మీ అమ్మకు గనక హారం కొంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని అన్నావా లేదా? అంటే అది పుట్టింటికి వెళ్తానంటే హారం కొన్నాడా, లేదంటే నాకే కొనుండేవాడా? కొత్త కోడలు అలిగి పుట్టింటికి వెళ్తే మా ఇంటికి అవమానం అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో దేవత లాంటి మా అమ్మని కాదని నీకు హారం కొన్నాను కదే. త్రిష, విన్నావా? అది అలిగి పుట్టింటికి వెళ్తాను అన్నదన్న కారణంతోనే దానికి హారం కొన్నాడంట, లేదంటే నాకే కొనుండేవాడంట. ఏంటి ఇవన్నీ మీరు నమ్ముతున్నారా? నాకైతే నమ్మకం లేదు. చీనోర్మి, అది కాదు. అవునండి, అన్నానే అనుకోండి, అందులో తప్పే ఉంది. తప్పు ఏముందా? అసలు అసలు తల్లంటే ఎవరో తెలుసా? అల్లుడు, తా పక్కన లీ కింద లావొత్తు, ఈ రెండు కలిపితేనే తల్లవుద్ది. అల్లుడు గారు, కాసేపు ఆపుతారా? ఒరేయ్, నీ భార్య హారం కొనమంది, కొన్నావు, అంతటితో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకురా గొడవ చేస్తున్నావు? అది అలా అడగండి. ఏంటి ఏంటి అడిగేది? ఈరోజు మా అమ్మని కాదని దీనికి హారం కొనబట్టే కదా దేవత లాంటి మా అమ్మ ఇంతలా బాధపడింది.